ఆ మినిస్టర్ పోలీస్ పేరు తలుచుకోవాలంటేనే భయపడాలి. అయితే పదజేడి వెళ్ళి మినిస్టర్ గారిచ్చింది వడ్డీతో సహా ఇచ్చేద్దాం. రే చూసుకోవద్దా? ఎవరో బండి అడ్డు పెట్టారు సార్. రే వెళ్ళి చూడరా. రేయ్, ఆగాగు. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? అబ్బా రేయ్, ఆపండి. ఎవరు మీరు? నేను ఏం చేశానని కొడుతున్నారు? 2 రోజుల ముందు మీడియా ముందు కూర్చొని మా అన్న గురించి తప్పుగా మాట్లాడావు. అమ్మా అబ్బా ఆగండి ఆగండి. అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడానా? ఎవరా అన్న? మా అన్న ఎవరో తెలీదంటావా? అబ్బా తెలీదంటావా? ఆగండి ఆగండి. తెలియని విషయాన్ని తెలియదని చెప్పినా కూడా కొడతారా? నోటికొచ్చినట్టు మాట్లాడి మళ్ళీ తెలీదంటావా? అబ్బా తెలీదంటావా? తెలీదంటావా? ఆపండి ఆపండి. ఇంకోసారి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళేంటి, వాళ్ళ రేంజ్ ఏంటి అని తెలుసుకొని అప్పుడు మాట్లాడు. అలాగే. అమ్మా ఏరు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రేయ్ ఎక్కడ రా వాళ్ళు? ఎక్కడ వాళ్ళు? మీరు కళ్ళు మూసుకోగానే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆపకుండా ఏం చేస్తున్నావురా? మాట్లాడితేనే దవడపళ్ళు రాలేలా కొట్టారు. రేయ్. ఇక ఆపితే ఏమనుందా? రేయ్ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళేంటి, వాళ్ళ రేంజ్ ఏంటి అని తెలుసుకొని అప్పుడు మాట్లాడు. వచ్చిందా జేడీకేడీలేనని నాకు అనుమానంగానే ఉంది. సాధువును కొట్టానని పగ తీర్చుకోవడానికి వచ్చినట్టున్నారు.